ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని అనుదినము తన నూతనమైన వాత్సల్యంతో కాపాడుతూ వస్తున్నాడు. ప్రతిదినం కూడా మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ సమయంలో మనము సజీవులుగా ఉన్నామంటే కేవలము ఆయన యొక్క కృప. ఈ దినమంతా మన పనులలో ఆయన మనకు తోడై ఉంటాడు. నమ్ముతున్నాం కదా. మన జీవితంలో ఆయన చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యమును, అద్భుత కార్యమును బట్టి ఆయనకు ఎల్లప్పుడూ కూడా స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు దినము ఒక మంచి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే మనము మన స్తుతుల మూలంన ఒక దుర్గమును స్థాపించుకోవాలి. ఎప్పుడు స్థాపించబడుతుందంటే మనం స్తుతిస్తూ ఉంటే మన చుట్టూ ఒక దుర్గం ఏర్పడుతుందంట. ఏంటి ఆ దుర్గము? శత్రువుల నుంచి పగ తీర్చుకుని వారి నుంచి కాపాడుకోవడానికి, వాళ్ళని మాన్పివేయాలి అంటే వాళ్ళని ఆపివేయాలంటే మన చుట్టూ ఒక దుర్గం ఉండాలి. మనకున్నటువంటి ఆ దుర్గం ఏంటి అంటే, ఆ బలమైన దుర్గం ఏమిటంటే దేవునిని స్తుతించడమే. దేవుడు మన ఇశ్రాయేలీయులు స్తుతులపైన ఆసీనుడైనటువంటి దేవుడు మన స్తుతులపైన కూడా ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ స్తుతి అనేది ఎలా ఉండాలి? మనము హృదయపూర్వకంగా స్తుతించేదిగా ఉండాలి. మరి ఆ విధంగా మనం స్తుతిస్తున్నామా? దేవుడంట ఎలాంటి స్థుతినైనా అంగీకరిస్తాడు. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు బలహీనుడుగా ఉన్నావా? నీకు చేతకాని స్థితిలో ఉన్నావా? నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? బలంగా ఉన్నావా? ఏది కూడా ఆయనకి అస్సలు వాటి గురించి ఆయన పట్టించుకోడు. నీ స్థితి ఏమిటి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, అదే ఆయన పట్టించుకోడు. కానీ నీ స్తుతి చాలా ప్రాముఖ్యమైనది. మరి ప్రభువు జయోత్సాహంతో యెరూషలేములోనికి ప్రవేశించాడు కదా ఆయన మరణానికి ముందుగా. మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో ఆయన యొక్క జయోత్సవ ఆ యొక్క ఉదంతమంతా కూడా రాయబడి ఉంది కదా. ఆయన ఒక ఒక చిన్న అంటే సాత్వికమైనటువంటి గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఎన్నుకునేది ఏది కూడా బలమైనదిగా ఉండాలని, చాలా గొప్పదిగా ఉండాలని, ఒక వ్యక్తి అయితే చాలా తెలివైన వాడుగా ఉండాలని, చాలా జ్ఞానవంతుడుగా ఉండాలని ఆయన కోరుకోవడం లేదు. ఆయన కోరుకునేదంతా కూడా చాలా బలహీనమైన వారిని ఎన్నుకుంటాడు. ఆయన జ్ఞానం లేని వాళ్ళను ఆయన ఎన్నుకుంటాడు. వెర్రి వారిని ఆయన ఎన్నుకుంటాడు. అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా వెర్రి వారిని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన ఎన్నుకునేటువంటి పద్ధతి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, జ్ఞానము వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, బలాన్ని వెతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఎలాంటి వాళ్ళని పిలిచాడో చూడండి. మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అంటే నీకున్నటువంటి జ్ఞానమును బట్టి కాదు, నీకున్నటువంటి ఘనతను బట్టి కాదు, నీకున్నటువంటి ఐశ్వర్యంను బట్టి కాదు, కానీ ఆయన ఏర్పరచుకునేది బలహీనులైన వారిని, మరి నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని ఆయన ఎన్నుకుంటూ ఉన్నాడు. ఆయన ఎన్నుకుని ఆయన ఏం చేస్తాడంటే ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనము. కాబట్టి మనము ఆయన యందు అతిశయించాలని ఆయన మనల్ని ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. నేను జ్ఞానం లేదని, నాకు జ్ఞానం లేదు, నాకు ఘనత లేదు, నాకు ఐశ్వర్యం లేదు, నాకేమీ లేదు, నేనేం చేయగలను అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని అన్ని విషయాలలో కూడా ఆదుకొని సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత ధన్యులం కదా మనము. ఆయన జయోత్సవంతో ఆ రాజుగా వెళ్ళాలి కదా యెరూషలేములోకి. కానీ ఆయన ఒక గుర్రాన్ని, రథాన్ని ఎన్నుకోలేదు. ఆయన సాత్వికమైనటువంటి గాడిద పిల్లను ఎన్నుకొని ఉన్నాడు.
గాడిదయు గాడిద పిల్లలు ఇవన్నీ కూడా కొన్నిసార్లు తృణీకరింపబడినవిగా ఎంచబడతాయి కదా. కానీ దేవుని దృష్టిలో అవే చాలా ఎన్నికైనవిగా ఆయనకు తోచింది. ఆయన వాటిని ఎన్నుకొని వాటి మీద ఆయన ప్రయాణిస్తూ వస్తూ ఉంటే అక్కడ ప్రజలంతా కూడా ఆయనను యాక్సెప్ట్ చేశారు, ఆయనను అంగీకరించారు. అందుకే వాళ్ళు చాలా బిగ్గరగా కేకలు వేస్తున్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని చాలా కేకలు వేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా కేకలు వేస్తున్నారు. అక్కడ 15వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి, వీరు చెప్పినది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రమును సిద్ధింపజేసి తిని అన్న మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పాడు. అంటే దేవుడు వారిని యాక్సెప్ట్ చేశాడు. ఆ చిన్న పిల్లల స్తుతులను ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే చిన్నపిల్లలు కల్మషం లేనటువంటి వారు, చిన్నపిల్లలు కపటం లేనటువంటి వారు, చిన్నపిల్లలు మోసమెరగనటువంటి వారు. అయితే ఆ చిన్న పిల్లలు ఒక్కొక్కసారి తృణీకరింపబడతారు కదా. చాలాసార్లు అరే చిన్నపిల్లలు ఇక్కడికి రావద్దని మనం చెప్తూ ఉంటాం. చిన్నపిల్లల్ని మనము పెద్దవాళ్ళ దగ్గరికి, అంటే పెద్దవాళ్ళు మాట్లాడుకునే సమయంలో ఇటువైపు రావద్దు అని చెప్తూ ఉంటాం, ఆడుకోపండి బయట అని చెప్తూ ఉంటాం. కానీ దేవుడైతే వాళ్ళను యాక్సెప్ట్ చేస్తున్నాడు. దేవుడు వారి స్తుతులను యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఆరాధనలో మనం చిన్నపిల్లలను పట్టించుకోమేమో, కానీ ఆరాధనలో వాళ్ళను ఇన్వాల్వ్ చేయమని దేవుడు చెప్తున్నాడు. స్తుతించడంలో వారిని ఇన్వాల్వ్ చేయమని చెప్తున్నాడు. పాటలు పాడడంలో, స్తుతించడంలో, బైబిల్ చదవడంలో, వాక్యము మాట్లాడడం, వాళ్ళకి నేర్పించి వాటిని చెప్పించడం, ఇవన్నీ కూడా దేవునికి ఎంతో ఇష్టమైన విషయాలు. మనం అది ఎప్పుడు కూడా మర్చిపోకుండా మన పిల్లలకు స్తుతులు చేయడం నేర్పించాలి. మన పిల్లలను దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి. మన పిల్లలకు దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి, ఆయన యొక్క అద్భుత కార్యాలను గురించి ఆయనను స్తుతించమని వారికి నేర్పించి వాళ్ళను ఆ విధంగా ముందుకు నడిపించాలి. అప్పుడు వారి చుట్టూ కూడా ఒక దుర్గమును స్థాపించుకుంటారు. నీవు నేను కూడా ఈ విధంగానే నిజమైన విశ్వాసంతో, నిజమైన సంతోషంతో, నిజమైన ఆరాధనతో మనం దేవుణ్ణి స్తుతించినప్పుడు మన చుట్టూ ఒక దుర్గం ఏర్పడుతుంది. దుర్గము అంటేనే ఒక బలమైన కోట లాంటిది. ఆ దుర్గములో ఎవరైతే ప్రవేశిస్తారో వారు ఎంతో సురక్షితంగా ఉంటారు. మనము దీని గురించి విన్నాం కదా అనేక సార్లు కీర్తనలలో, మరి సామెతల గ్రంథంలో, నీ యొక్క నామము బలమైన దుర్గము, ఆ దుర్గంలోనికి నేను ప్రవేశిస్తాను, అందులో నేను సురక్షితంగా ఉంటాను అని వ్రాయబడినటువంటి వాక్యం మనం విన్నాము. మరి నీవు నేను కూడా మన చుట్టూ ఒక దుర్గము స్థాపించుకున్నట్లయితే ఏ శత్రువు కూడా మనల్ని తాకడు, ఏ శత్రువు కూడా మనల్ని ఏ విధంగా కూడా మన పైన దాడి చేయలేడు. అంత బలమైనది ఒక దుర్గం అనేది. మనము రాతి కట్టడాలు కట్టించుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎరికో ఎంత బలమైన దుర్గం అది. ఎరికో చుట్టూ కట్టబడినటువంటి ఆ ప్రాకారం అనేది బలమైన కోట. అది ఎంత బలమైనది అంటే రెండు పార్ట్స్గా అది ఉంటుందంట. అయితే అదంతా కూడా ఎంత బలంగా ఉంటుందంటే ఆ పైన వెహికల్స్ నడవగలవంట. ఆ ప్రాకారం పైన ఆమె ఒక వేశ్య, రాహాబు అనే స్త్రీ అక్కడ ఇల్లు కట్టుకుందంటే ఇంకా అది ఎంత దుర్గమై ఉండాలి, ఎంత వెడల్పుగా ఉండాలి, ఎంత అంటే సఫిషియెంట్గా స్థలం అంతా కూడా ఎంత స్పేషియస్గా ఉండి ఉంటుంది. అయితే ఆ రాయి ఎంత బలమైనదంటే ఆ దుర్గాన్ని ఎవరు కూడా ఛేదించలేరు, పడగొట్టలేరు అనే ధైర్యంతోనే ఆ ఎరుకో రాజు ఎవరైతే ఉన్నారో అతడు దాన్ని కట్టించాడు. ఎవరు కూల్చలేరు, ఎవరు రాలేరు, నా దుర్గంలోనికి ఎవరు వస్తారు అని ఒక ధైర్యంతో అతడున్నాడు. ఆ ఎరికో పట్టణపు రాజు ఎందుకు ఆ దుర్గము ఆ విధంగా కట్టించాడు అని అంటే ఇశ్రాయేలీల భయం చేతనంట. ఇశ్రాయేలీలు ఎక్కడ మా కోటలోనికి ప్రవేశిస్తారో, ఎక్కడ మా పట్టణంలోనికి ప్రవేశిస్తాడో అని భయపడుతూ వాళ్ళు ఎవ్వరు కూడా వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా ఒక పట్టణ ద్వారము మూసివేశారు. ఆ ప్రాకారము ఎంతో బలమైనటువంటి ప్రాకారము. అయితే
ఆ ప్రాకారమును పడగొట్టడానికి దేవుడు వారిని యుద్ధ సన్నద్ధులుగా చేసి ఇశ్రాయేలీలను పంపించాడు. అయితే ఇశ్రాయేలీలు చేయాల్సిన పని ఏంటంటే 6 దినములు వారు సైలెంట్గా ఆ కోట చుట్టూ తిరగాలి. ఆ తర్వాత 7వ దినం ఏం చేయాలి? 7 సార్లు తిరగాలి. 7 సార్లు తిరిగి 7వసారి ఏం చేయాలంటే గట్టిగా బూరలు ఊదుతూ కేకలు, ఆర్భాటంతో కేకలు వేయాలంట. అంటే ఆ ఆర్భాటంతో వేసే కేకలు, ఆ బూరలు అవన్నీ కూడా ఏంటంటే స్తుతులు. దేవుని స్తుతించాలి. ఆ విధంగా స్తుతించినప్పుడు ఏం జరిగింది? అంత బలమైన కోట అనుకున్నటువంటి ఆ దుర్గము, ఆ ప్రాకారపు గోడలన్నీ కూడా కూలిపోయాయి. ఒక డైనమైట్ పెట్టి పేల్చి వేస్తే ఎలాగ జరుగుతుందో ఆ విధంగా జరిగిపోయింది. నిజానికి అక్కడ అది కూలాలంటే ఒక డైనమైట్, లేకపోతే 2, 3 ఎన్ని డైనమైట్ కావాలో. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం వాళ్ళ స్తుతులు, ఆ స్తుతులతోనే అది కూలిపోయింది. అదేవిధంగా అదే స్తుతులు మన చుట్టూ ఒక దుర్గాన్ని నిర్మిస్తాయి. ఆ దుర్గము మనల్ని కాపాడుతుంది, శత్రువుల నుంచి కాపాడుతుంది, పగ తీర్చుకుని వారి నుంచి కూడా కాపాడుతుంది. కాబట్టి బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్తుతి అంటే బాలురు చంటి పిల్లలు అంటే నర్సింగ్ చిల్డ్రన్ అని, నర్సింగ్ ఇన్ఫాంట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే వాళ్ళు ఇంకా పాలు తాగే పిల్లలంట. పాలు తాగే పిల్లలు ఎలా స్తుతిస్తారు? నిజమే, స్తుతిస్తూ ఉండొచ్చు, మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళకు మాటలు రావు. కానీ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారేమో. దేవుని యొక్క గొప్ప ప్రేమను బట్టి, తన తల్లి ప్రేమను పొందుకున్నప్పుడు, తండ్రి ప్రేమను పొందుకున్నప్పుడు, వారు ఆకలి తీరినప్పుడు వాళ్ళు ఆ విధంగా స్తుతిస్తూ ఎంత బాగా చక్కగా నవ్వుతూ ఉంటారు కదా. నిద్రలో కూడా ఆ బిడ్డలు ఎంతగా నవ్వుతూ ఎంతో హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు మన చేతుల్లో. అప్పుడంతా కూడా వారు స్తుతిస్తూ ఉంటారేమో. దేవుని యొక్క స్తుతి, దేవునికి మంచి ఒక స్తుతి వారు దుర్గంగా నిర్మించుకుంటారన్నమాట. మరి మనం కూడా అలాగా నిర్మించుకోవాలి. అలాగా మనం కూడా చేయాలి. మనము అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలి అంటే మన చుట్టూ ఒక దుర్గంను స్థాపించుకోవాలి. ఏ శత్రువు మనకు ఇప్పుడున్నటువంటి శత్రువు ఎవరు మనకు తెలుసు కదా. మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ఆకాశ మండలమందున్న ప్రధాన దూతలు, ప్రధాన అధికారులు, అధిపతులు, వారు అంటే సాతాను సంబంధితులైనటువంటి వారితో మనం పోరాడుతున్నాము. వారు ఏం చేస్తారు? వారు మనల్ని ఏమి చేయలేరు, కానీ మనల్ని బాధ పెట్టడానికి ఇతరులలో ప్రవేశిస్తారు. ఇతరులలో అంటే అధికారుల మనసులో ప్రవేశిస్తే వాళ్ళు మనల్ని భయంకరంగా హింసిస్తారు. మన కుటుంబంలో జొరబడితే మన కుటుంబంలో మనకు మధ్య, భార్య భర్తకు మధ్య, లేకపోతే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, ఈ విధంగా మనకు ఏమవుతుందంటే ఒక గొడవలు, కలతలు, మనస్తాపాలు, మనస్పర్ధలు సృష్టించడం వల్ల ఏమవుతుందంటే ఆ సృష్టి మనలో చాలా వేదన కలుగుతుంది, అశాంతి కలుగుతుంది, సమాధానం లేకుండా ఉంటాము. అయితే మనం ఎప్పుడైతే స్తుతి అనే దుర్గాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఈ సాతాను శక్తులు మన ఇంటిని చొరబడవు, మనం వర్క్ చేసే ప్లేస్లో అవి చొరబడవు. అదేవిధంగా మనం ఎక్కడున్నా కూడా మనకు మనసులో ఉండే ఒక శాంతి అనేది అది ఎక్కడికి కూడా పోదు. అది దేవుని సమాధానము, అది శాంతికరమైనటువంటి ఒక స్థితి. మనము ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకొని ఉంటామో నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు దేవుడని వాక్యంలో రాయబడిన ప్రకారము ఆ స్తుతి అనే దుర్గం మన చుట్టూ ఉన్నప్పుడు మనలో ఒక శాంతి అనేది ఉంటుంది. మనం దేనికి కూడా భయపడము. ఎన్నో సమస్యలు వస్తాయి బయట నుంచి, కానీ అవన్నీ బయటనే ఉంటాయన్నమాట. మనల్ని తాకి, మనల్ని ఏడిపించి, మనల్ని కష్టపెట్టి, మనల్ని ఒక డిప్రెషన్లోకి నెట్టివేసి, మనము చచ్చిపోయేలాగా ఒక ప్రేరణ కలుగజేసి ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తీసుకుపోయేటువంటి స్థితి మనకు రాదు. ఎందుకంటే మన చుట్టూ ఒక దుర్గం ఉంది. కాబట్టి ఆ స్తుతి అనే దుర్గాన్ని స్థాపించుకుందామా? ఆ స్తుతి అనే దుర్గాన్ని మనం ఎల్లప్పుడూ స్థాపించుకుందాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు, అనారోగ్యంతో బెడ్లో ఉన్నావా, డోంట్ వరీ. మరి నిరుద్యోగంతో దిగులు పడుతూ, అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో వరి అవుతున్నావా, అయినా కూడా భయపడవద్దు. ఎలాంటి స్థితి ఉంది నీకు, నీ యొక్క సమస్య ఏంటి, ఈ సమస్యలలో
కూరుకుపోయాను, నన్ను అందరూ వెలివేసినట్టున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నా పట్ల ఎవరికి కూడా శ్రద్ధ లేదు, నన్ను తృణీకరించినట్లుగా ఉన్నాను, ఎన్నిక లేని స్థితిలో నేనున్నాను, నాకు అసలు ఏ ప్రామినెన్స్ లేదు, ఎక్కడ కూడా నన్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అని ఒక ఫీలింగ్తో ఉన్నావా? నీ కుటుంబంలోనే నీవు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నావా? సొంత భార్య నీతో మాట్లాడడం లేదు, లేదా సొంత భర్త నీతో మాట్లాడడం లేదు, సొంత తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోవడం లేదు, సహోదరులు నిన్ను వెలివేశారు. మరి యేసయ్య కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు కదా. ఆయన సహోదరులు అతన్ని ఎంతగా తృణీకరించి, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, ఇక్కడేంటి నీ యొక్క సూచక క్రియలు, నువ్వు వెళ్ళు, ఇంకొక చోట చేసుకోపో అని మాట్లాడినటువంటి ఆ స్థితిని ప్రభువు కూడా పొందుకున్నాడు. తను ఒకసారి ఎంత ఒంటరితనంతో ఫీల్ అయ్యాడంటే, ఆ గెత్సెమనే తోటలో ఎంతగా చింతిస్తూ ఆడ ప్రార్థన చేస్తున్నాడు. అయితే తనకు తోడుగా ప్రార్థిస్తారు అనుకున్న శిష్యులు నిద్రపోతూ ఉన్నారు. ఆయనకి ఎంత బాధ అయి ఉంటుంది. నా కొరకు ఒక్క గంట, ఒక్క గడి అయినా కూడా నా కొరకు మేల్కొని ఉండలేరా, ఒక్క గడి అయినా నా కోసం ప్రార్థన చేయరా అని ఆయన ఎంత వేదనతో అడిగి ఉంటాడు. అది మనం కేవలం బైబిల్ గ్రంథంలో చదివినప్పుడు అది అలా చదివేసి వదిలేస్తాం. కానీ ఆయన మనసును మనం అర్థం చేసుకుంటున్నామా? ఆయన మనసులో ఉన్న కృంగుదలను అర్థం చేసుకుంటున్నామా? ఆయన దేవుని సన్నిధిలో ఎంతగా కృంగిపోతూ అడుగుతున్నాడు, అయ్యా తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని. అయితే ఆయనకు తోడుగా దుఃఖించడానికి కానీ, ఆయనకు తోడుగా మరి ప్రార్థించడానికి కానీ ఎవరూ సిద్ధంగా లేరు. శిష్యులైతే అలసిపోయి నిద్రిస్తూ ఉన్నారు. మరి ఆయనకేమో బాధ, వేదన. ఇది తప్పించుకోవడానికి వీలు కాని పరిస్థితి. దేవుని యొక్క చిత్తం అది. కాబట్టి చివరికి ఆయన దేవునికి అప్పగించుకున్నాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసుకుని తనను తాను అప్పగించుకున్నాక ఆయనకు కొంచెం శాంతి అనేది కలిగింది. ఆయన బయటికి వచ్చి ఆ అధికారులు వచ్చినప్పుడు, ప్రధాన యాజకులు సైనికులతో వచ్చినప్పుడు, రాణువ వారు ఆయనను బంధించినప్పుడు ఆయన సంతోషంగానే వారికి లోబడిపోయి వెళ్ళిపోయాడు. మరి మన జీవితాలలో మనము ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనము స్తుతి చేద్దాం. ఆ స్తుతుల మూలంగా మనం ఒక దుర్గాన్ని స్థాపించుకుందాం. దేవుణ్ణి స్తుతించడం అంటే దేవుని యొక్క గొప్ప లక్షణాలను అనుభవించడమే. ఎప్పుడైతే మనము ఆ గొప్ప స్థితిని అనుభవిస్తామో అప్పుడే మనం సంతోషంగా ఆయనను స్తుతించగలుగుతాము. ఆయనను స్తుతిస్తే చాలు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా స్తుతించు. నేను ఎలా స్తుతిస్తాను, ఇంత నా పరిస్థితి ఇలా ఉంది కదా అంటే, డోంట్ వరీ, దాని గురించి కాదు నువ్వు స్తుతించవలసింది. ఈ బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా దేవుడు నీతో ఉన్నాడు, ఆ విషయాన్ని గుర్తించి స్తుతించు. నీ కష్టంలో ఆయన ఉన్నాడు. షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో ఉన్నారు, అయినా దేవుడు వారితో ఉన్నాడు. సింహాల బోనులో దానియేలు ఉన్నాడు, కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు. ఇవన్నీ కూడా గ్రహించు. నీ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీతో ఉన్నాడు. పౌలు శీలలు అక్కడ పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉన్నారంటే వాళ్ళ ధైర్యం ఏంటి? దేవుడు మాతో ఉన్నాడనే కదా. అదే ధైర్యం మనకు కూడా ఉండాలి. అందుకే వాళ్ళు ఆ జైలులో, ఆ చెరసాలలో, ఆ భయంకరమైన పరిస్థితిలో ఉండగానే వారు దేవుని స్తుతించారు. మరి అలాంటి స్తుతి మనం చేయగలగాలి. మనము దేవుని రుచి చూసి తెలుసుకుంటే ఆ విధంగా చేయగలం. ఆ విధంగా చేసి మన చుట్టూ ఒక దుర్గం స్థాపించుకుందాం. అపవాది మనల్ని తాకకుండా, ఏ శత్రువు మనకు కీడు చేయకుండా మనల్ని మనం కాపాడుకుందాం. దేవుడు మనకు తోడై ఉండి మనల్ని సంరక్షించి నడిపించునుగాక. దేవుడి కృపావర్తం దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, గొప్ప దేవుడవు నాయన, నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా. మరి చిన్న పిల్లలు, ఏమీ తెలియని పిల్లలు, తృణీకరింపబడిన పిల్లలు, ఎన్నిక లేనటువంటి వారు చేయు స్తుతుల మూలంగానే నీవు దుర్గంను స్థాపిస్తూ ఉన్నావు ప్రభా. మేము ఒక దుర్గంను స్థాపించుకోవడానికి, స్తుతులతో ఒక దుర్గంను స్థాపించుకోవడానికి మాకు కృప దయచేయండి. మా చుట్టూ ఒక బలమైన దుర్గము ఏర్పడినట్లయితే ఏ అపవాది కూడా మమ్మల్ని ఏమీ చేయలేడు, ఏ శత్రువు మమ్మల్ని ఏమీ చేయలేరు, ఏ కీడు చేసేటువంటి వారు ఎవరు కూడా, మా పగ తీర్చుకున్న వారు ఎవరు కూడా మమ్మలను ఏమీ చేయలేరు ప్రభా. మా తండ్రి దేవా, మరి మేము ఆ విధమైనటువంటి స్థుతులు చెల్లించాలంటే మా హృదయంలో నిజముగా నీ పట్ల విశ్వాసం ఉండాలి.
నిజముగా ఆరాధన ఉండాలి. నిజముగా నీవేమై ఉన్నావో దానిని బట్టి మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ కీర్తించగలగాలి. ఆ విధమైనటువంటి కృపను మాకు దయచేయండి. ఈ దినమంతా కూడా మాకు తోడైండమని, ఎలాంటి కీడు మాకు సంభవించకుండా, ఏ కీడు సంభవించబోతుందో మీకు తెలుసు ప్రభా. మీరు ముందుగానే మాకు ముందుగా వెళ్ళి మా పరిస్థితులన్నీ సరళం చేస్తూ ఉన్నందుకు, మా మార్గములు సరళం చేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటూ, ఈ దినమంతా కూడా మాకు తోడైండి నడిపించమని నిన్ను బ్రతిమాలుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.